Hi students, welcome to Telugu Toppers. This is your chemistry sir. ఇప్పటివరకు మనం మీరు మ్యాథ్స్ క్లాసులో విన్నారు. అలాగే ఈరోజు ఈ కెమిస్ట్రీ జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలను మనం ఫస్ట్ చూద్దాం. ఈ జేఈ మెయిన్స్ అనేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంటర్మీడియట్ +1 +2 కంప్లీట్ అయిన తర్వాత మనం బీటెక్ కోర్సులో జాయిన్ అవ్వడానికి, బీటెక్ ఆర్ బీఈ ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి ఓన్లీ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు వీటిని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అందులో ఏంటంటే కనుక మనకి బెటర్ మంచి ర్యాంక్ వస్తే కనుక మనం ఎన్ఐటీస్ కానీ లేదా IIITs మంచి మంచి కాలేజీల్లో ఈ బీటెక్ లేదా బీఈ కోర్సులో సీట్ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మరి ఆ ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నప్పుడు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఏ టాపిక్స్ ఉంటాయి, అసలు దాని ప్యాటర్న్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కెమిస్ట్రీ సబ్జెక్ట్ని మనం తీసుకున్నట్లయితే కనుక కెమిస్ట్రీలో 25 మార్క్స్ 25 బిట్స్ ఉంటాయి. ఈ 25 బిట్స్లోని 20 బిట్స్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎస్ఓబీస్ అంటాం. అండ్ 5 క్వశ్చన్స్ వచ్చేసి న్యూమరికల్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. అండ్ ఒకవేళ ఆన్సర్ రాంగ్ అయితే కనుక 1 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో ఇలా 25 మార్క్స్ 25 బిట్స్. ఫిజిక్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా 25 బిట్స్ అండ్ మ్యాథ్స్ 25 బిట్స్. ఓవరాల్గా ఇలాగ మనకి 300 మార్క్స్కి ఉంటుంది. దీనిలో ఇప్పుడు ఈ కెమిస్ట్రీలో మనం మేజర్గా ఏ టాపిక్స్ని మనం చూస్తూ ఉంటే కనుక దాదాపు మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్నీ కలుపుకొని దగ్గరగా 20 టాపిక్స్ ఉంటాయి మనకి. ఈ 20 టాపిక్స్లోని మేజర్ టాపిక్స్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్ మనకి ఈ మెయిన్స్లో రిపీటెడ్గా వచ్చేటువంటి వాటిలో మేజర్ టాపిక్ ఏంటంటే కనుక ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేసరికి జనరల్గా మనం కొంచెం ఫీర్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇందులో నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయని చెప్పేసి మనం ఫీర్ అవుతూ ఉంటాం. బట్ మనం ఆ టాపిక్స్ని ఈజీగా అంటే ఒక మెయిన్స్ క్వశ్చన్ని ఏ విధంగా దాన్ని మనం ఆన్సర్ చేయాలి, సో ఒక ఈజీ వేలో మనం ఏ విధంగా దాన్ని ఆన్సర్ చేయాలన్న దాన్ని మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా ఈ పేపర్ ప్యాటర్న్లో మనకి కెమిస్ట్రీలో 3 మేజర్ పోర్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ అని ఒకటి ఉంటుంది. దాన్ని కూడా 2-3 బిట్లు అడుగుతూ ఉంటారు. సో ఇందులో మనకి ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఏంటంటే కనుక ఓన్లీ పర్టికులర్గా కార్బన్ కాంపౌండ్స్ గురించి మాట్లాడుకుంటుంది. అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేసరికి వితౌట్ కార్బన్ కాంపౌండ్స్. అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ ఏంటంటే కనుక బేస్డ్ ఆన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి, లైక్ సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం, థర్మోడైనమిక్స్, స్టాయికియోమెట్రీ. సో ఈ చాప్టర్స్ అన్నీ కూడా మనం ఫిజికల్ కెమిస్ట్రీ బ్లాక్లో చదువుకుంటాం. అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనగానే ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్, ఆల్కిల్ హ్యాలైడ్స్, ఆల్కహాల్స్, ఫెనాల్స్, ఈథర్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్. సో ఈ టాపిక్స్ అన్నిటిని కూడా మనం ఆర్గానిక్ టాపిక్లో నేర్చుకుంటాం. ఇక అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ కెమికల్ బాండ్. సో ఈ టాపిక్స్ని ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ బ్లాక్లో చదువుకుంటాం, రైట్. సో వీటన్నిటిలోని కూడా మనకి ఏంటంటే కనుక మేజర్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్ ఏ పోర్షన్ నుంచి వస్తాయంటే కనుక మనకి ఆర్గానిక్ సెక్షన్ నుంచి వస్తాయి, రైట్. సో ఈ ఆర్గానిక్ సెక్షన్ అనేది ఓవరాల్గా మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ని బట్టి మనం చూస్తే, అనాలిసిస్ని బట్టి చూస్తే కనుక 7 to 8 బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. 7 to 8 బిట్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు దానిలో మనం ఇప్పుడు నెక్స్ట్ ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కొన్ని బేసిక్స్ నుంచి మనం కంటెంట్లోకి వెళ్దాం. సో ఫస్ట్ కొన్ని ఈ చాప్టర్లో కొన్ని బేసిక్స్ టెర్మినాలజీస్ మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి మనం నేర్చుకునే ముందు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి? ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటంటే కనుక విచ్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ విచ్ డీల్స్ విత్ కార్బన్ అండ్ హైడ్రోజన్. అంటే పర్టికులర్గా కార్బన్ ఉండేటువంటి వాటి గురించి మనం ఎక్కువగా ఈ దానిలో నేర్చుకుంటాం.
సో ఎందుకు కార్బన్ ఉండే దాని గురించి నేర్చుకున్నాం. కార్బన్కు ఉన్నటువంటి కొన్ని డిఫరెంట్ ప్రాపర్టీస్, అది వాటికి వెళ్ళే ముందు కొన్ని ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ని మనం ముందు నేర్చుకుందాం. అసలు ఈ చాప్టర్లోకి వెళ్ళే ముందు కొన్ని టెర్మినాలజీస్ అనేవి మనకి అవసరం అవుతాయి. సో ముందుగా వాటి గురించి మనం నేర్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కనుక హైబ్రిడైజేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హైబ్రిడైజేషన్? హైబ్రిడైజేషన్ అనేది ఏంటి? ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. సో అటామిక్ ఆర్బిటాల్స్ అంటే మనకి ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్. సో ఈ ఆర్బిటాల్స్ యొక్క ఇంటర్మిక్సింగ్ అంటే వీటి యొక్క షేప్స్ని కనుక చూస్తే మనం ఎస్ ఆర్బిటాల్ అనేది స్పెరికల్ షేప్లో ఉంటుంది. ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్ షేప్లో ఉంటుంది. అండ్ పి ఆర్బిటాల్ డంబెల్ షేప్లో ఉంటుంది. ఇప్పుడు ఈ అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి ఇంటర్మిక్సింగ్ అయితే, అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి ఇంటర్మిక్సింగ్ జరిగితే మనకి కొత్తగా వేరే ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఇంటర్మిక్సింగ్, అలా ఇంటర్మిక్సింగ్ మీన్స్ మెర్జ్ అవ్వడం అనమాట. ఇలా మెర్జ్ అయినప్పుడు ఈ రెండు కూడా మనకి కొత్తగా న్యూ ఆర్బిటాల్స్ కొత్తగా ఫామ్ అయినటువంటి ఆర్బిటాల్స్ని ఏమంటామంటే హైబ్రైడ్ ఆర్బిటాల్స్ అంటారు. హైబ్రైడ్ ఆర్బిటాల్స్. ఓకే, సో ఇక్కడ ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యాయో సేమ్ నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అయినాయి? 1 s ఆర్బిటాల్, 1 p ఆర్బిటాల్స్, టోటలీ 2 ఆర్బిటాల్స్. సో ఇక్కడ మనకు ఫామ్ అయ్యాయి కూడా ఏంటంటే ఈ లోబ్ ఏదైతే ఉందో ఇది 1sp అండ్ ఈ లోబు 1sp. సో ఇక్కడ చూడండి 1 s ఆర్బిటాల్, 1 p ఆర్బిటాల్, 2 అటామిక్ ఆర్బిటాల్స్ ఇంటర్మిక్సింగ్ జరిగాయి కాబట్టి మనకి ఏర్పడేవి ఏంటంటే కనుక 2sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే మనం ఇలా ఒక అటామిక్ ఆర్బిటాల్ ఇంటర్మిక్సింగ్ జరిగి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అయ్యేటువంటి ప్రాసెస్ని హైబ్రిడైజేషన్ అంటాం. సో ఇలాగ మనకి 3 డిఫరెంట్, ఒక ఎస్ ఆర్బిటాల్ పి ఆర్బిటాల్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల sp, అండ్ ఒక ఎస్ ఆర్బిటాల్ అండ్ 2 p ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవ్వడం ద్వారా వచ్చేది sp2, అండ్ 1 s ఆర్బిటాల్ అండ్ 3 p ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవ్వడం ద్వారా వచ్చేది sp3. ఇలా నేర్చుకుంటాం. ఇంకా ఉంటాయి sp3d, sp3d2, sp3d3 అని. సో మనకు మోస్ట్లీ ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి ఎక్కువగా మనకు యూజ్ఫుల్ అయ్యేవి ఏంటంటే కనుక sp, sp2, sp3 హైబ్రిడైజేషన్స్. ఓకే, వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నాను అందరికీ. ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. ఇంటర్మిక్సింగ్ మీన్స్ ఒకదానితో ఒకటి కలవడం. ఈ అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి కలిస్తే అలా ఒకదానికి ఒకటి ఇంటర్మిక్సింగ్ అవ్వడం వల్ల కొత్తగా అంటే అప్పటి వరకు ఉన్న షేప్స్ కాకుండా డిఫరెంట్ షేప్స్తో ఫామ్ అవుతాయి అనమాట. సో దాన్ని మనం హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అంటాం. ద ప్రాసెస్ అంతటిని కూడా ఏమంటామంటే హైబ్రిడైజేషన్ అంటాం. రైట్. సో ఇలా మనకేంటి ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, సేమ్ నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి అనమాట. 2 అటామిక్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయితే 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. 3 అటామిక్ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయితే 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. లైక్ దట్ 1 s ఆర్బిటాల్ అండ్ 2 p ఆర్బిటాల్స్. సో sp2, 1 s ఆర్బిటాల్ అండ్ 2 p ఆర్బిటాల్స్. అండ్ నెక్స్ట్ sp3, 1 s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్, sp3. సో ఇట్లా మనం హైబ్రిడేషన్ అనే దాన్ని చూస్తాం. రైట్. నెక్స్ట్ సెకండ్ వన్, షేప్ ఆఫ్ ది మాలిక్యూల్. షేప్ ఆఫ్ ది మాలిక్యూల్. సో ఇక్కడ ఈ హైబ్రిడేషన్ కాన్సెప్ట్ని బట్టి మనం ఏం చెప్తామంటే కనుక ఒక మాలిక్యూల్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. మాలిక్యూల్ ఫామ్ అయిన తర్వాత అది ఏ షేప్లో ఉంటుంది, జామెట్రీ దేనిలో ఉంటుంది అన్నది మనం చెప్తాను. సో ఈ హైబ్రిడేషన్ టాపిక్ ప్రకారం ఏంటంటే sp3 హైబ్రిడేషన్ జరిగినప్పుడు ఆ మాలిక్యూల్ షేప్ ఎలా ఉంటుందంటే టెట్రాహెడ్రల్. sp3 హైబ్రిడేషన్ జరిగినప్పుడు మాలిక్యూల్ షేప్ ఎలా ఉంటుంది, టెట్రాహెడ్రల్. అండ్ sp2 హైబ్రిడేషన్ జరిగినప్పుడు షేప్ ఎలా ఉంటుందంటే ట్రైగోనల్ ప్లానార్. అండ్ sp హైబ్రిడేషన్ జరిగినప్పుడు షేప్ ఎలా ఉంటుందంటే లీనియర్ షేప్లో ఉంటుంది. రైట్. sp హైబ్రిడేషన్ జరిగితే లీనియర్ షేప్, అండ్ sp2 హైబ్రిడేషన్ జరిగితే ట్రైగోనల్ ప్లానార్, అండ్ sp3 హైబ్రిడేషన్ జరిగితే టెట్రాహెడ్రల్. రైట్. నెక్స్ట్ బాండ్ యాంగిల్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బాండ్ యాంగిల్?
ఏవైతే ఏ హైబ్రిడేషన్లు ఇన్వాల్వ్ అవుతున్నాయో అటామిక్ ఆర్బిటల్స్ ఏవైతే ఇన్వాల్వ్ అవుతున్నాయో వాటి మధ్యన ఉన్నటువంటి బాండ్ ఫామ్ అవుతున్నప్పుడు ఆ అటామిక్ ఎస్ ఆర్బిటాల్కి లేదా పి ఆర్బిటాల్కి లేదా ఇంక సెకండ్ పి ఆర్బిటాల్కి లేదా థర్డ్ పి ఆర్బిటాల్కి పిఎక్స్ పివై పిజెడ్ ఆర్బిటాల్స్ నేను చెప్తాను అనమాట. సో ఈ ఆర్బిటాల్స్ మధ్యనటువంటి ఆ ఫామ్ అయ్యేటువంటి యాంగిల్నే మనం బాండ్ యాంగిల్గా చెప్తాం. రైట్, ఇక్కడ ఎస్పి హైబ్రిడేషన్ జరిగినప్పుడు బాండ్ యాంగిల్ ఎస్పి హైబ్రిడేషన్ కనుక జరిగితే బాండ్ యాంగిల్ ఎంత అంటే కనుక 180 degrees. sp2 హైబ్రిడేషన్ జరిగినప్పుడు 120 degrees అండ్ sp3 హైబ్రిడేషన్ జరిగినప్పుడు 109 degrees 5 secondsగా చెప్తాం, లేదంటే 28 seconds. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే కనుక సిగ్మా అండ్ పై బాండ్స్. ఈ సిగ్మా బాండ్ పై బాండ్స్ ఏంటి? సిగ్మా బాండ్ అనేది ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్. అగైన్ ఇందాక మనం హైబ్రిడేషన్లో మాట్లాడుకున్నట్టుగానే మనకి వ్యాలెన్సీ బాండ్ థియరీ అని ఉంటుంది. ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీలో బాండ్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి. సో ఇది మళ్ళీ ఈ టాపిక్ మనం ఇంకా ఎక్స్పాండెడ్గా కెమికల్ బాండ్ చాప్టర్ అనే దానిలో మనం మళ్ళీ మాట్లాడుకుంటాం. ఓకే రైట్, ప్రస్తుతానికి మనం ఈ చాప్టర్కి ఎంతవరకు అవసరమైనా అవి ఆ పాయింట్స్ మాత్రం మీతో డిస్కస్ చేస్తున్నాను నేను. ఓకే రైట్, సో సిగ్మా బాండ్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది? సిగ్మా బాండ్ అనేది ఏంటంటే కనుక ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్. సో చూడండి, ఇక్కడ ఓవర్లాపింగ్ ఒక ఆర్బిటాల్ ఇంకొక ఆర్బిటాల్తో ఓవర్లాప్ అవ్వడం. అదే హైబ్రిడేషన్లో అనుకోండి ఇంటర్మిక్సింగ్ జరగడం. ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. బాండ్ ఫామ్ అవుతున్నప్పుడు ఓవర్లాప్ అవుతాయి ఆర్బిటల్స్ ఓవర్లాపింగ్. ఒక ఎస్ ఆర్బిటల్ ఒక పి ఆర్బిటల్తో ఓవర్లాప్ జరిగితే దాన్ని ఎస్పి ఓవర్లాపింగ్ అంటాం. ఒక ఎస్ ఆర్బిటల్ ఇంకొక ఎస్ ఆర్బిటల్తో ఓవర్లాప్ అయితే ఎస్ఎస్ ఓవర్లాపింగ్ అంటాం. ఒక పి ఆర్బిటల్ ఇంకొక పి ఆర్బిటల్తో ఓవర్లాప్ అయితే పిపి ఓవర్లాపింగ్ అంటాం. సో ఈ ఓవర్లాపింగ్ ద్వారా బాండ్ ఫామ్ అవుతుంది. ఆ బాండ్ కోవలెంట్ బాండ్ అన్నమాట. ఆ కోవలెంట్ బాండ్ అనేది 2 types ఉంటుంది మనకి, సిగ్మా బాండ్ అండ్ పై బాండ్. సో end to end overlapping. For example, s orbital is spherical shape and p orbital is a dumbbell shape. సో ఇప్పుడు ఈ రెండు ఓవర్లాప్ అయింది. ఓవర్లాప్ అయితే కనుక చూడండి, ఇందాక హైబ్రిడేషన్ డయాగ్రామ్కి దీనికి డయాగ్రామ్కి చూడండి ఇట్లా అనమాట. సో ఈ ఏరియా లైన్స్కి ఇస్తున్నాం కదా, ఈ లైన్ అంతా కూడా ఏంటంటే ఓవర్లాపింగ్ ఏరియా. దట్ మీన్స్ బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఆర్బిటాల్, ఇది పి ఆర్బిటాల్ కాబట్టి ఇక్కడ ఫామ్ అయ్యే బాండ్ని సిగ్మా అంటాం. ఇది ఎస్ ఆర్బిటాల్కి పి ఆర్బిటాల్కి మధ్య బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఎస్పి. సో అలాగే మనకి ఎన్ని ఉంటాయి మొత్తం ఇట్లా సిగ్మా ఎస్ఎస్ అండ్ సిగ్మా పిపి. అంటే ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ అంట. ఒక ఆర్బిటల్ ఒక లోబు ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ వలన మనకి సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. అండ్ రెండోది ఏంటంటే కనుక పై బాండ్. ఇది ఎలా ఫామ్ అవుతుంది మనకి? లాటరల్ ఓవర్లాపింగ్ లేదా సైడ్ వేస్ ఓవర్లాపింగ్ అంటాం. సైడ్ వేస్ ఓవర్లాపింగ్ అంటే ఒక పి ఆర్బిటల్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇది చూడండి ఇట్లా, ఇది ఒక పి ఆర్బిటల్, అగైన్ ఇంకొక పి ఆర్బిటల్. సో ఇప్పుడు ఈ రెండు ఎలా ఓవర్లాప్ అవుతున్నాయి చూడండి, ఇది ఎలాగా లైక్ దిస్. చూడండి ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో పైన అండ్ కింద, ఇక్కడ ఈ రెండు ఏరియాల్లోని కూడా అక్కడ ఓవర్లాపింగ్ జరుగుతుంది. అందువల్ల దీన్ని ఏమంటామంటే మనం సైడ్ వేస్ ఓవర్లాపింగ్ పై బాండ్ కింద చెప్తాం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఒక యాటమ్ ఇంకొక యాటమ్తో కంబైన్ అయ్యి మాలిక్యూల్ ఫామ్ అవుతున్నప్పుడు వాటి ఆర్బిటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్బిటర్స్ ఓవర్లాపింగ్ వలన ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్, దాన్నే యాక్సియల్ ఓవర్లాపింగ్ అంటాం. ఆ యాక్సియల్ ఓవర్లాపింగ్ జరగడం వలన సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. అండ్ సైడ్ వేస్ ఓవర్లాపింగ్ జరగడం వలన లాటరల్ ఓవర్లాపింగ్ అంటాం దాన్ని. ఆ సైడ్ వేస్ ఓవర్లాపింగ్ జరగడం వలన పై బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే రైట్. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివిటీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ? ఒక బాండ్ పెయిర్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్, జనరల్గా ఒక బాండ్ అంటే 2 electrons. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే ఐటమ్స్ తీసుకున్నాం. ఏబి మధ్య ఒక బాండ్ ఉంది. ఈ బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని బి తీసుకెళ్ళిపోతుంది అనుకోండి, ఇలా ఏరో మార్క్తో చూపిస్తాం. దట్ మీన్స్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉందని ఇక్కడ. అంటే అర్థమేంటి? ఆ బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తన వైపుకి పూర్తిగా అట్రాక్ట్ చేసుకునేటువంటి టెండెన్సీ అనమాట. అట్రాక్టింగ్ టెండెన్సీ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్.
సో తన వైపుకి ఏదైతే లాక్కుంటుందో ఆ లాక్కునేటువంటి స్వభావాన్ని మనం ఏమంటామంటే అట్రాక్టింగ్ స్వభావాన్ని ఏమంటారంటే ఎలక్ట్రోనెగటివిటీ. సో ఈ ఎలక్ట్రోనెగటివిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇదిగో మనం మాట్లాడుకున్న ఈ హైబ్రిడేషన్లో ఎస్ క్యారెక్టర్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఈ ఎస్ క్యారెక్టర్ మీద డిపెండ్ అవుతుంది. సో సార్ మళ్ళీ ఎస్ క్యారెక్టర్ ఎలా చెప్తాం సార్? ఎస్ క్యారెక్టర్ ఎలా చెప్తామంటే ఇదిగో చూడండి, ఓవర్గా మనకి ఈ హైబ్రిడేషన్లో 3 టైప్ ఆఫ్ హైబ్రిడేషన్స్ ఉన్నాయి. ఇందులో ఒకదాన్ని జనరల్గా మనం 100% అంటే 100%. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీ హైబ్రిడేషన్ ఉంది. 100ని 2 పార్ట్స్ చేయండి అంటే 50% ఎస్ క్యారెక్టర్, 50% పీ క్యారెక్టర్ అనమాట. సో ఇక్కడ ఎస్ క్యారెక్టర్ ఎంత అవుతుంది? ఎస్పీ హైబ్రిడేషన్లో 50%. అండ్ ఎస్పీ2లో ఎంత అవుతుంది? ఎస్పీ2లో 33.3. ఎందుకంటే ఒక ఎస్ ఆర్బిటాలు 2 పీ ఆర్బిటల్స్, ఓవరాల్ 3 ఆర్బిటల్స్, హైబ్రిడ్ ఆర్బిటల్స్. సో 100ని 3 పార్ట్స్ చేసాం అనుకోండి, 33.3% వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎస్పీ3 100ని 4 పార్ట్స్ చేయండి అంటే ఈచ్ వన్ 25% అనమాట. ఎస్ క్యారెక్టర్ 25 అండ్ పీ క్యారెక్టర్ 75%. సో ఇక్కడ ఈ వచ్చిన ఎస్ క్యారెక్టర్స్ని బట్టి మనం ఏం చెప్తామంటే ఎలక్ట్రోనెగటివిటీ. సార్ ఎందుకు సార్ స్పెసిఫిక్గా ఇక్కడే మనం చెప్తున్నామంటే ఎలక్ట్రోనెగటివిటీ అనేది మనకి పీరియాడిక్ టేబుల్లో ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మరి ఇక్కడ మన ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాట్లాడుకునేదంతా కూడా ఎవరి గురించి? ఓన్లీ కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్. అంటే కార్బనే ఉంటుంది అన్నిట్లో, ఎక్కువగా మనకు కార్బన్ కనిపిస్తుంది. మరి కార్బన్ అండ్ కార్బన్కి సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది కదా. సో దాన్ని ఏ విధంగా మనం డిఫరెన్షియేట్ చేస్తాము? ఏ విధంగా డిఫరెన్షియేట్ చేస్తామంటే ఇదిగో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏదైతే హైబ్రిడేషన్లో అండ్ ఇక్కడ బాండ్ ఫార్మేషన్లో ఈ రెండింటిని బట్టి మనం అక్కడ ఏం చెప్తామంటే ఈ ఎలక్ట్రోనెగటివిటీ అని చెప్తాం అనమాట. దేనికైతే ఎస్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుందో దట్ ఈస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. సో మనం మ్యాథమెటికల్గా మనం మాట్లాడుకుంటుంటే ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎస్ క్యారెక్టర్. ఓకే, ఈ పాయింట్ మీరు బాగా నోట్ చేసుకోవాలి. ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎస్ క్యారెక్టర్. ఓకే, రైట్. సో అంటే ఏంటి? ఎస్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే బాండ్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ అదేమవుతుంది? ఆ అట్రాక్టింగ్ టెండెన్సీ ఏమవుతుందంటే ఎక్కువ అవుతుంది అనమాట. ఇప్పుడు దాని ప్రకారంగా మనం మాట్లాడుకున్నాం అనుకోండి, ఎస్పీ, ఎస్పీ2, ఎస్పీ3. సో ఈ మూడిట్లోనే దేనికి మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది? మోర్ ఎలక్ట్రోనెగటివిటీ దేనికి ఉంటుంది అంటే మోర్ ఎస్ క్యారెక్టర్ దేనికైతే ఉందో దానికి ఉంటుంది. ఈ మూడిట్లోని మోర్ ఎస్ క్యారెక్టర్ దేనికి? ఎస్పీకి. కాబట్టి ఎస్పీ కార్బన్కి మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది అన్నమాట. సో ఆర్డర్ కనుక మనం చూసినట్లయితే ఎస్పీ, నెక్స్ట్ ఎస్పీ2 అండ్ ఎస్పీ3. ఓకే, ఎస్పీ అండ్ ఎస్పీ2 అండ్ ఎస్పీ3 ఏంటిది? ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్. ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ ఎందుకు వచ్చింది? ఆర్డర్ దేనికి వచ్చింది? ఎలా వచ్చింది? ఎస్ క్యారెక్టర్ దేనిలో ఎక్కువగా ఉంటే దట్ ఈస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. ఎస్ క్యారెక్టర్ దేనిలో ఎక్కువ అంటే మనకి ఎస్పీలో, ఎందుకంటే 50%. ఇక్కడ ఎస్ క్యారెక్టర్ అంతా ఎస్ క్యారెక్టర్ 50% అండ్ ఎస్పీ2లో ఎస్ క్యారెక్టర్ అంతా 33.3% అండ్ ఎస్పీ3లో ఎస్ క్యారెక్టర్ అంతా 25%. సో ఇక్కడ ఎస్ క్యారెక్టర్ అనేది దేనిలో ఎక్కువగా ఉంటే దట్ ఈస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. సో ఎస్ క్యారెక్టర్ ఎస్పీ కార్బన్కి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఆర్డర్ మనం ఫాలో అవుతాం, రైట్. సో ఇది ఓవరాల్గా మనకి అంటే ఈ మనం నేర్చుకునేటప్పుడు ముందు నేర్చుకునేటప్పుడు ప్రతి దగ్గర ఏంటంటే హైబ్రిడేషన్ అంటాం, లేదంటే ఎలక్ట్రోనెగటివ్ అంటాం, ఎస్ క్యారెక్టర్ అంటాం, బాండ్ యాంగిల్ అని చెప్తుంటాం, అండ్ నెక్స్ట్ ఏమో షేప్ ఆఫ్ ది మాలిక్యూల్. ఇలా ఈ టర్మ్స్ అనేవి మనకి రిపీటెడ్గా వస్తుంటాయి అన్నమాట, రైట్. ఓకే, నెక్స్ట్ ఇక చాప్టర్లోకి వద్దాం. సో ఫస్ట్ ఏంటంటే కనుక ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్. ఆర్గానిక్ కెమిస్ట్రీని మనం బాగా నేర్చుకోవడానికి కొన్ని రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. వాటిని మనం జాగ్రత్తగా ఒక్కొక్క క్లాస్లోనే ఒక్కొక్క పాయింట్ గురించి మనం నేర్చుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కనుక ఇంట్రడక్షన్. అసలు ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి ఎలా స్టార్ట్ అయినాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఎక్కడి నుంచి ప్రిపేర్ చేశారు? మనకి ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీని అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ని మొట్టమొదటిగా బెర్జీలియస్ అనేటువంటి సైంటిస్ట్. ఈ సైంటిస్ట్ ఒక ఆలోచన ఉండేదానికి ఏంటంటే ప్రాణం ఉండేటువంటి జీవులు లైక్ వైటల్ ఫోర్స్ థియరీ అని ఉంటుంది. వైటల్ ఫోర్స్ థియరీ
ఈ వైటల్ ఫోర్స్ థియరీ ఏంటంటే ప్రాణం ఉండేటువంటివి అంటే లైక్ మనం కానీ లేదా ప్లాంట్స్, యానిమల్స్, సో ఏవైతే ప్రాణం ఉంటాయో వాటి నుంచి మాత్రమే మనం ఒక ఆర్గానిక్ కాంపౌండ్ని ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి ఒక థాట్ అయితే ఉండేది ఆయనకి. ఎవరికి? బెర్జిలియస్ అనేటువంటి సైంటిస్ట్కి. అయితే తర్వాత అది ఆ విషయం రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి ఒక సైంటిస్ట్ మళ్ళీ అనాలిసిస్ చేస్తున్నారు. ఆయన ఎవరంటే కనుక ఫ్రెడరిక్ వాలర్. ఈయన ఏం చేశాడంటే ఒక కాంపౌండ్ని తయారు చేశాడు. ఏంటి ఆ కాంపౌండ్ అంటే యూరియా అనేటువంటి ఒక కాంపౌండ్ తయారు చేశాడు. ఎక్కడి నుంచి తయారు చేశాడు? ఇది మెయిన్ పాయింట్ మనకి. ఎక్కడి నుంచి తయారు చేశాడంటే అమోనియం సైనేట్ అనేటువంటి కాంపౌండ్ని తయారు చేశాడు. ఎక్కడి నుంచి తయారు చేశారు? అమోనియం సైనేట్. ఏంటి అమోనియం సైనేట్ అనే కాంపౌండ్ ఏంటి అసలు? అది బెర్జిలియస్ చెప్పినట్టుగా అదేదో వైటల్ ఫోర్స్ థియరీని ఫాలో అవుతూ వచ్చింది కాదు. ఏంటంటే అదొక ఇనార్గానిక్ కాంపౌండ్. ఏ కాంపౌండ్ అది? ఇనార్గానిక్ కాంపౌండ్ అమోనియం సైనేట్. అంటే దీన్ని బట్టి ఈ సైంటిస్ట్కి ఏమని అర్థమైందంటే బెర్జిలియస్ చెప్పినట్టుగా వైటల్ ఫోర్స్ థియరీయే కాదు, మనం ల్యాబ్లో ఒక ఇనార్గానిక్ కాంపౌండ్ ద్వారా కూడా, ఎలిమెంట్స్ ద్వారా కూడా మనం ఒక ఆర్గానిక్ కాంపౌండ్ని తయారు చేయొచ్చు అని చెప్పి ప్రూవ్ చేశాడనమాట. ఓకే, రైట్. సో ఇది మనకు ఒక జేఈ మెయిన్స్ బిట్ ఇది. సో అందరూ నోట్ చేసుకోవాలి అందరూ కూడా. మీరు ఏంటంటే బిట్ ఏంటండి? ఫస్ట్ సింథసైజ్డ్ ఆర్గానిక్ కాంపౌండ్. ఫస్ట్ సింథసైజ్డ్ మీన్స్ ప్రిపేర్ చేయబడినటువంటి ల్యాబ్లో ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినటువంటి కాంపౌండ్. ఏంటి ఆ కాంపౌండ్? అది యూరియా. ఫస్ట్ సింథసైజ్డ్ కాంపౌండ్ ఏంటి? యూరియా. అండ్ ఎవరు తయారు చేశారు మనకి? ఫ్రెడరిక్ వాలర్, సైంటిస్ట్ వాలర్. ఏ కాంపౌండ్ నుంచి తయారు చేశాడు? అమోనియం సైనేట్. అమోనియం సైనేట్ అనేది ఏంటి? ఒక ఇనార్గానిక్ కాంపౌండ్. అంటే ఒక ఇనార్గానిక్ కాంపౌండ్ని తీసుకొని ఆర్గానిక్ కాంపౌండ్స్ని ప్రిపేర్ చేశారు. మరి ఇనార్గానిక్ కాంపౌండ్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నాయి? ఇనార్గానిక్ కాంపౌండ్స్ ఎలా ప్రిపేర్ అవుతాయంటే మినరల్ సోర్సెస్, వాటి మినరల్ సోర్స్ నుంచి ప్రిపేర్ అవుతాయని చెప్పేసి చెప్తున్నారు. రైట్. ఇప్పుడు ఈ కాంపౌండ్ ఎప్పుడైతే ఈ వాలర్ అనేవాడు తయారు చేశాడో ఆ తర్వాత నెంబర్ ఆఫ్ సైంటిస్టులు వచ్చారు. వాళ్ళు వన్ బై వన్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ని ప్రిపేర్ చేసుకుంటూ వచ్చారనమాట. అందులో ఇంకొక వ్యక్తి ఎవరంటే కనుక కోల్బే. ఈయన ఏ కాంపౌండ్ని ప్రిపేర్ చేశారంటే ఎస్టిక్ యాసిడ్. ఈ కోల్బే అనేటువంటి సైంటిస్ట్ ఏ కాంపౌండ్ని ప్రిపేర్ చేశారు? ఎస్టిక్ యాసిడ్ అనేటువంటి కాంపౌండ్ని ప్రిపేర్ చేశారు. అండ్ నెక్స్ట్ బెర్తలాట్ అనేటువంటి సైంటిస్ట్ అయిన మీథేన్ అనేటువంటి కాంపౌండ్ చేశారు. మీథేన్ ఫార్ములా వచ్చేసి మనకి CH4. మీథేన్ ఫార్ములా CH4. అలాగే ఎస్టిక్ యాసిడ్ ఫార్ములా CH3COOH. సో ఇలాగా తర్వాత నెంబర్ ఆఫ్ సైంటిస్టులు వచ్చారు, నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ వచ్చారన్నమాట. రైట్. ఓకే. ఇప్పుడు మరి ఇన్ని నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ రావడానికి రీజన్స్ ఏంటి? ఓకే. అండ్ వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్. సో ఇదొక మెయిన్స్ బిట్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే కనుక జాగ్రత్తగా వినండి. వాట్ ఈస్ ద ఫస్ట్ సింథసైజ్డ్ కాంపౌండ్? సింథసైజ్డ్ కాంపౌండ్ ఇన్ ద ల్యాబొరేటరీ అన్నప్పుడు ఏం చేయాలి మనం? యూరియా. సేమ్ అదే క్వశ్చన్ అడుగుతాడు ఇంకోలాగా ఏంటంటే వాట్ ఈస్ ద ఫస్ట్ సింథసైజ్డ్ కాంపౌండ్ ఫ్రమ్ ఇట్స్ ఎలిమెంట్స్. డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఒక ఇనార్గానిక్ కాంపౌండ్ నుంచి ప్రిపేర్ చేసినటువంటి కాంపౌండ్ ఏంటంటే యూరియా. ఎలిమెంట్స్ నుంచి తయారు చేసిన మొట్టమొదటి కాంపౌండ్ ఏంటంటే కనుక ఎస్టిక్ యాసిడ్. సో రెండు ఒకే వెర్షన్లో ఉంటాయి మన క్వశ్చన్స్. ఏంటవి? ఫస్ట్ సింథసైజ్డ్ కాంపౌండ్ అగైన్ ఇక్కడ కూడా ఫస్ట్ సింథసైజ్డ్ కాంపౌండ్. బట్ ఫ్రమ్ ఇట్స్ ఎలిమెంట్స్ అన్నప్పుడు దాని ఆన్సర్ని మనం ఏం చేయాలి? ఎస్టిక్ యాసిడ్ పెట్టాలి. ఫ్రమ్ ఇట్స్ ఆ కాంపౌండ్ లేదా ఒక ఇనార్గానిక్ కాంపౌండ్ అన్నప్పుడు మనం దాని ఆన్సర్ని ఎలా చెప్తూ ఉంటే యూరియా. రైట్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక అసలు ఈ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఇలా రావడానికి రీజన్స్ ఏంటి? ఒక ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి మనకి నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ వస్తున్నాయి, సో మెనీ కాంపౌండ్స్. వాటన్నిటికీ రీజన్స్ ఏంటి? సో రీజన్స్ ఫర్ ద నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో అందులో మనకి 4 ఫ్యాక్టర్స్ మేజర్లీ
4 ఫ్యాక్టర్స్. ఫస్ట్ వన్ క్యాటనేషన్, రెండు టెట్రావాలెన్సీ అండ్ ఫార్మ్స్ మల్టిపుల్ బాండ్స్ అండ్ ఐసోమెరిజం. సో వన్ బై వన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాటనేషన్? క్యాటనేషన్ అంటే ఏంటి? ఒక కార్బన్ ఇంకో కార్బన్తో బౌండ్ అవడం, ఒక కార్బన్ ఇంకో కార్బన్తో. దట్ మీన్స్ సెల్ఫ్ లింకేజ్ ఆఫ్ ది యాటమ్స్. ఏం చెప్తుంది దీన్ని? సెల్ఫ్ లింకింగ్ ఆఫ్ ది యాటమ్స్. సెల్ఫ్ లింకింగ్ ఆఫ్ ది యాటమ్స్ లైక్ దట్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ కార్బన్ కార్బన్, ఇలా మనం నెంబర్ ఆఫ్ కార్బన్స్ వేసుకుంటూ వెళ్తాం. ఒక కార్బన్ ఇంకో కార్బన్తో, లేదా ఒక సిలికాన్ ఇంకొక సిలికాన్తో, ఒక జర్మనీ ఇంకొక జర్మన్తో. ఓకే, సో ఇలాగా ఏంటంటే ఒక ఆటమ్ అనదర్ ఆటమ్తో, అంటే సేమ్ యాటమ్ ఉండాలి అక్కడ, సేమ్ యాటమ్. ఓకే, సెల్ఫ్ లింకింగ్ మీన్స్ సేమ్ యాటమ్ అనమాట. సేమ్ యాటమ్ ఇంకొక యాటమ్, సేమ్ అదే యాటమ్తో బౌండ్ అవ్వడం అనమాట. రైట్, సో దీన్నే మనం ఏమంటామంటే క్యాటనేషన్ ప్రాపర్టీ. ఈ క్యాటనేషన్ ప్రాపర్టీ అనేది పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్లో హైయెస్ట్ మ్యాక్సిమం క్యాటనేషన్ ప్రాపర్టీ ఎగ్జిబిట్ చేసేటువంటి ఎలిమెంట్ ఏంటంటే కార్బన్. రైట్, ఓకే, సో మ్యాక్సిమం క్యాటనేషన్ ప్రాపర్టీ చూపించేటువంటి ఎలిమెంట్ ఏంటి? కార్బన్. రైట్, క్యాటనేషన్ మీన్స్ సెల్ఫ్ లింకింగ్ ఆఫ్ ది యాటమ్స్. అండ్ నెక్స్ట్ వన్, సెకండ్ రీజన్ ఏంటంటే కనుక టెట్రావాలెన్సీ. సెకండ్ రీజన్ ఏంటి? టెట్రావాలెన్సీ. ఇక్కడ టెట్రావాలెన్సీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్బన్ అటామిక్ నెంబర్ తీసుకున్నట్టే, కార్బన్ అటామిక్ నెంబర్ 6. అటామిక్ నెంబర్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇట్ ఈస్ డినోటెడ్ బై జెడ్. అటామిక్ నెంబర్ని మనం జెడ్ అనేటువంటి లెటర్తో ఇండికేట్ చేస్తాం. అండ్ దీని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వచ్చేసి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్? ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p2. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? ద సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ని సిస్టమాటిక్గా అమర్చడం. ఎక్కడంతకి ఎలక్ట్రాన్స్ని ఎక్కడ అరేంజ్ చేస్తాం మనం? ఎక్కడంటే ఆర్బిటాల్స్లో అరేంజ్ చేస్తుంటాం, ఆర్బిటాల్స్లో. రైట్, సో మన దగ్గర ఆర్బిట్ ఇంకా ఇట్లా ఉంటుంది. ఏంటిది? ఇది న్యూక్లియస్ అనుకున్నట్లయితే ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఈ న్యూక్లియస్ చుట్టూ రివాల్వింగ్ జరుగుతుంది. ఈ రివాల్వ్ అవుతున్నటువంటి ఏరియాని ఏమంటామంటే కనుక ఆర్బిట్ అని చెప్తాం. ఆర్బిట్ ఆర్ షెల్, ఆర్బిట్ ఆర్ షెల్. సో వీటిని మనం ఇలా తీసుకున్నట్లయితే కనుక ఈ ఆర్బిట్ని ఆర్బిట్ ఆర్ షెల్స్, వీటిని నెంబర్స్తో అయితే 1, 2, 3 ఎలా చూపిస్తాం, లేదంటే లెటర్స్తో అయితే కనుక KLM అని చెప్పేసి చెప్తాం ఇలాగా. ఓకే, రైట్, సో వీటిని ఆర్బిట్స్ అంటారు. ఈ ఆర్బిట్స్లో మళ్ళీ సబ్షెల్స్ ఉంటాయి. సబ్షెల్స్ లైక్ 1s, 2s, 2p ఇలాగా సబ్షెల్స్. వాటిల్లో మళ్ళీ ఆర్బిటల్స్ అంటారు. వాటిలో ఆర్బిటల్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2px, 2py, 2pz ఇలా వీటిని మనం ఆర్బిటల్స్గా చెప్తాం. రైట్, ఈ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్ అనేది తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్ అనేది తిరుగుతుంది. ఇప్పుడు వీటిని మనం వీటిలన్నిటిని ఏం చేస్తామంటే ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ వెళ్తాం. ఎలక్ట్రాన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ ఎలక్ట్రాన్స్ అన్నిటిని ఒక ఆర్డర్లో పెట్టుకుంటూ వెళ్తాం. ఆ ఆర్డర్నే మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. ఇది దేని ప్రకారంగా చెప్పబడుతుంది అంటే మనకి ఆఫ్బౌ రూల్ ప్రకారంగా చెప్పబడుతుంది. ఆఫ్బౌ రూల్ ఏంటి? 3 రూల్స్ ఉంటాయి మనకి ఇక్కడ. ఆఫ్బౌ రూల్, హోన్స్ రూల్ అండ్ పౌలీ ఎక్స్క్లూజివ్ రూల్. ఆఫ్బౌ రూల్ ఏం చెప్తుందంటే లోయర్ ఎనర్జీ ఆర్బిటాల్స్ ఫిల్డ్ ఫస్ట్. లోయర్ ఎనర్జీ ఆర్బిటాల్స్ ఆర్ ఫిల్డ్ ఫస్ట్ అంటే ఏంటి? వీటికైతే ఎనర్జీ తక్కువగా ఉంటుందో అది ఫస్ట్ ఫిల్ అవ్వాలి. వేటికి ఎనర్జీ తక్కువ ఉంటుంది మళ్ళీ క్వశ్చన్ మనకి. వేటికి ఎనర్జీ తక్కువ ఉంటుందంటే ఈ న్యూక్లియస్కి ఏదైతే దగ్గరగా ఉందో, ఆ దగ్గరగా ఉన్న వాటికి మోర్ అట్రాక్షన్స్ ఉంటాయి. మోర్ అట్రాక్షన్స్ ఎందుకు ఉంటాయంటే న్యూక్లియస్ ఈజ్ ఏ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఏ నెగిటివ్ ఛార్జ్. కాబట్టి మోర్ అట్రాక్షన్స్ ఉంటాయి. అలా మోర్ అట్రాక్షన్స్ ఉన్నప్పుడు వాటికి ఎనర్జీ తగ్గుతుంది అన్నమాట. కాబట్టి న్యూక్లియస్కి దగ్గరగా ఉండే షెల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎనర్జీ తక్కువగా ఉంటుంది. కాబట్టి అవి ఫస్ట్ ఫిల్ అవుతాయి అన్నమాట.
ఓకే, మనం చూడండి రెగ్యులర్గా మనం ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ మన క్లాస్ రూమ్లో మనం కూర్చునేటప్పుడు కానీ ఒక ఆర్డర్లో కూర్చోబెడతారు. ఇక 1 to 20 మెంబర్స్ ఎలా కూర్చోవాలి, నెక్స్ట్ నెంబర్స్ ఎలా కూర్చోవాలని. లేదా ఎగ్జామ్ ప్యాటర్న్లో అయితే ఒకరి తర్వాత ఒకరు రోల్ నెంబర్ ప్రకారంగా వాళ్ళని మనం సిట్టింగ్ అరేంజ్మెంట్ వేస్తాం. సేమ్ ఎలా అయితే మనం అక్కడ మన సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుందో సేమ్ అదేవిధంగా ఎలక్ట్రాన్ సిట్టింగ్ అరేంజ్మెంట్. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, చాలా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఏ ఆటమ్ దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ ఎలక్ట్రాన్స్ని ఒక అరేంజ్మెంట్, సిట్టింగ్ అరేంజ్మెంట్ అనమాట, లైక్ సిట్టింగ్ అరేంజ్మెంట్. ఓకే, ఇప్పుడు ఇక్కడికి రండి. ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో మళ్ళీ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అని వీటిని అంటాం. సో ఈ ముందుండే ఎలక్ట్రాన్స్ని ఏమంటారంటే కోర్ ఎలక్ట్రాన్స్ అంటారు. కోర్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 1s2 2s2 2p2 ఉంది. ఇదిగో ఫస్ట్ షెల్ కదా, ఇందులో 1s ఉంటుంది. ఇది సెకండ్ షెల్ కాబట్టి ఇందులో 2s 2p ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఏదైతే లాస్ట్ అంటే ఇక్కడ ఉన్న మనకి రెండు షెల్స్ ఉన్నాయి, ఫస్ట్ షెల్ సెకండ్ షెల్ ఉన్నాయి. దట్ లాస్ట్ షెల్ ఈజ్ కాల్డ్ వ్యాలెన్సీ షెల్. ఆ వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయో వాటినే మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్గా చెప్తుంటాం. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సెకండ్ షెల్లో 2sలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2pలో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓవరాల్గా 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 4 ఎలక్ట్రాన్స్ని ఏమంటాం అంటే మనం వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. సో ఇప్పుడు ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని నేను ఆర్బిటాల్ మెథడ్లో రాస్తున్నాను. ఓన్లీ వ్యాలెన్సీ షెల్లో ఉండే వాటిని ఆర్బిటాల్ మెథడ్లో రాస్తున్నాను. ఇందులో ఇక్కడ 2s2 అండ్ ఇక్కడ 2p2 అంటే ఇందులో మళ్ళీ 2px 2py 2pz 2px1 2py1. సో ఇందులో ఇలా రాస్తాం, ఒక ఎలక్ట్రాన్ ఇలా పైకి అండ్ నెక్స్ట్ సెకండ్ ఎలక్ట్రాన్. ఇప్పుడు దీన్ని ఏమంటాం అంటే మనం గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటారు. ఏమంటాం దీన్ని? గ్రౌండ్ స్టేట్ ఈసీ మీన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్దర్గా ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ కాస్త ఏమవుతుందంటే ఇక్కడ వేకెంట్ ఆర్బిటల్ అని చూస్తారా, ఒకటి వేకెంట్ ఆర్బిటల్, ఎలక్ట్రాన్స్ లేకుండా ఖాళీగా ఉంది కదా, దాన్ని వేకెంట్ ఆర్బిటల్ అంటాం. అందులోకి జంప్ చేస్తుంది అనమాట. ఎక్కడి నుంచి? 2s ఆర్బిటాల్లోంచి 2pz ఆర్బిటాల్లోకి జంప్ చేస్తుంది. దాన్ని ఏమంటామంటే మనం ఎగ్జైటెడ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈ విధంగా చేంజ్ అవుతుంది. మనకి 2sలో ఒకటి అండ్ 2pలో ఇప్పటి వరకు 2 ఎలక్ట్రాన్సే కదా ఉన్నాయి, 1 2. ఇప్పుడు ఏమవుతుంది? ఇంకొక ఎలక్ట్రాన్ వచ్చింది, రైట్? సో ఇప్పుడు ఓవరాల్గా మనకి ఎన్ని వచ్చాయి? 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి. ఈ 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే మరొక ఆటమ్ యొక్క 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్తో బాండ్లో ఇన్వాల్వ్ అవుతాయి. అందుకనే దీన్ని మనం ఏమని చెప్తున్నాం? 4 ఎలెన్స్ ఎలక్ట్రాన్స్ 4 బాండ్స్ని ఫామ్ చేస్తున్నాయి. దట్ ఈజ్ టెట్రావాలెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలెన్సీ షెల్లో 1 ఎలక్ట్రాన్ ఉందనుకోండి, మోనోవాలెంట్ అంటాం. 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, డైవాలెంట్ అంటాం. 3 ఎలక్ట్రాన్స్ ఉంటే ట్రైవాలెంట్. 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి టెట్రావాలెన్స్, రైట్? సో కార్బన్ దగ్గర మనకి 4 వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమని చెప్తున్నాం మనం ఇక్కడ? టెట్రావాలెన్సీ. సో ఈ టెట్రావాలెన్సీలో ఇక్కడ మనకి 4 ఆర్బిటల్స్ ఉంటాయి. 4 ఆర్బిటల్స్ ఎలాగా? 2s ఆర్బిటల్ ఒకటి, 2px ఆర్బిటల్, 2py ఆర్బిటల్, 2pz ఆర్బిటల్. సో p ఆర్బిటల్స్ 3, s ఆర్బిటల్ 1. ఓవరాల్ 4 ఆర్బిటల్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆర్బిటల్లోని ఒక్కొక్క సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది అనమాట, రైట్? సో అందువల్ల ఇది 4 బాండ్స్ని మ్యాక్సిమం 4 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. ఎప్పుడైనా ఒక ఆటమ్ ఇంకొక ఆటమ్తో ఎన్ని బాండ్స్ని ఫామ్ చేస్తుంది దాన్ని కోవాలెన్సీ అంటారు. కోవాలెన్సీ, నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్. కోవాలెన్సీ మీన్స్ నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్. ఇప్పుడు దీని దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో పాసిబిలిటీస్ ఎన్ని ఫామ్ చేస్తుంది? బాండ్ ఫామ్ చేస్తుంది 4 ఎలక్ట్రాన్స్తో 4 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. కాబట్టి దీని కోవాలెన్సీ ఎంత అవుతుంది? మ్యాక్సిమం మీన్స్ హైయెస్ట్ కోవాలెన్సీ ఎంత అంటే 4. ఒక బాండ్ని ఫామ్ చేయొచ్చు, లేదా 2 బాండ్స్ని ఫామ్ చేయొచ్చు, లేదా 3 బాండ్స్ని ఫామ్ చేయొచ్చు, 4 బాండ్స్ మ్యాక్సిమం. దాని దగ్గర ఆర్బిటల్స్ ఎన్ని ఉన్నాయి? 4. ఒక్కొక్క ఆర్బిటల్లో ఒక్కొక్క సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి మ్యాక్సిమం 4 బాండ్స్ని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఏంటంటే దాని కోవాలెన్సీ ఎంత అని చెప్తాం మనం? 4. అండ్ రైట్, నెక్స్ట్ వన్ మల్టిపుల్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. కార్బన్ ఏం చేస్తుందండి?
మల్టిపుల్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం ఈ టెట్రా వ్యాలెన్సీని మనం మాట్లాడుకుంటున్నామో ఆ టెట్రా వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తూ 4 బాండ్స్ని సాటిస్ఫై చేస్తూ ఇది మల్టిపుల్ బాండ్స్ మీన్స్ డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్, అంటే సిగ్మా బాండ్ కాకుండా పై బాండ్ కూడా ఉండాలి. ఇందాక మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ ఇంట్రడక్షన్లో ఏంటి సిగ్మా బాండ్ ఫార్మేషను, పై బాండ్ ఫార్మేషన్. ఎలాగా సిగ్మా బాండ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్. పై బాండ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, లాటరల్ ఓవర్లాపింగ్. సో అలా ఫామ్ అవుతున్నప్పుడు ఒకవేళ ఇన్ కేసు ఎక్కడైనా మనకి ఓన్లీ సిగ్మా బాండ్ ఉందనుకోండి, ఇలా కార్బన్ చుట్టూ ఇలా మెన్షన్ చేస్తాం 4 సిగ్మా బాండ్స్. ఓకే, ఇక్కడ ఎన్ని ఉంటాయి 4 సిగ్మా. అలా కాకుండా ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ సి డబల్ బాండ్ సి ఇలా రాశాను. అంటే ఒక కార్బన్ తీసుకోండి, ఒక కార్బన్ తీసుకున్నప్పుడు ఆ కార్బన్ చుట్టూ ఎన్ని బాండ్స్ ఉన్నాయి, 4 బాండ్స్ ఉన్నాయి. ఒక డబల్ బాండ్ ఉంది, 2 సింగిల్ బాండ్స్ ఉన్నాయి. 2 సింగిల్ బాండ్స్ అండ్ ఇక్కడ ఒక డబుల్ బాండ్లో ఎలా ఉంటుంది, ఒక పై బాండ్, ఒక సిగ్మా బాండ్. డబుల్ బాండ్ కంటైన్స్ 1 పై బాండ్ అండ్ 1 సిగ్మా బాండ్. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా మనం కౌంట్ చేసుకుంటే ఏమవుతాయి, 3 సిగ్మా బాండ్స్, 1 పై బాండ్. ఒకవేళ అలా కాకుండా నేను ఇలా తీసుకున్నాను, కార్బన్ ఇలా తీసుకున్నాను, ఇలాగా సి ట్రిపుల్ బాండ్ సి. అగైన్ మళ్ళీ ఒక కార్బన్ తీసుకున్నాను. ఇక 4 బాండ్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి. ఈ 4 బాండ్స్లో మళ్ళీ ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది కదా, ట్రిపుల్ బాండ్లో ఎలా అంటే కనుక ఒక సిగ్మా బాండ్, 2 పై బాండ్స్ ఉంటాయి. ట్రిపుల్ బాండ్లో ఒక సిగ్మా బాండ్, 2 పై బాండ్స్. సో ఓవరాల్గా ఇక్కడ ఎన్ని సిగ్మా బాండ్స్ ఉంటాయి మనకి, ఇక్కడ ఒక సిగ్మా బాండ్, ఇక్కడ ఒక సిగ్మా బాండ్, ఇదొకటి ఇక్కడ ఒకటి, అంటే ఏంటి 2 సిగ్మా బాండ్స్ అండ్ 2 పై బాండ్స్. 2 సిగ్మా బాండ్స్ అండ్ 2 పై బాండ్స్. ఓకే, అండ్ 4th వన్ ఇంకొకటి ఏంటంటే కనుక కార్బన్ చుట్టూ ఇలా రాస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాసాం. ఇక్కడ చూడండి కార్బన్ చుట్టూ 4 బాండ్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి. కాకపోతే ఎలా ఉంది, ఒక సిగ్మా బాండ్ అండ్ 1 పై బాండ్. అంటే ఓవరాల్ ఇక్కడ చూస్తే ఎలా ఉంది మనకి 2 సిగ్మా అండ్ 2 పై బాండ్స్. 2 సిగ్మా అండ్ 2 పై బాండ్స్. అంటే ఇది కంపేర్ చేస్తే ఇది ఎలా కనబడుతుంది మనకి, 2 సిగ్మా 2 పై బాండ్స్. ఇదిగో సేమ్ ఇక్కడ ట్రిపుల్ బాండ్ కార్బన్కి ఎలా అయితే కనిపిస్తుందో అలా కనిపిస్తుంది అనమాట. ఓకే రైట్. సో ఇక్కడ మనం ఈ బాండ్స్ని బట్టి అంటే డబుల్ బాండ్, సింగిల్ బాండ్, ట్రిపుల్ బాండ్ లేదా 2 డబుల్ బాండ్స్ వీటిని బట్టి మనం ఏం చెప్తామంటే ఇవి ఏ రకమైన హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయ్యో కూడా చెప్తాం మనం. సో ఇందాక ఇంట్రడక్షన్లో మనం హైబ్రిడేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏవైతే సింగిల్ బాండ్స్ అంటే కార్బన్ అన్నిటినీ కూడా సింగిల్ బాండ్స్ని ఎగ్జిస్ట్ చేస్తుందో అలాంటివన్నీ కూడా మనకి వాటిని ఏమంటాం అంటే మనం ఆల్కేన్స్ అంటాం అనమాట. ఏమంటారు వాటిని, ఆల్కేన్స్. ఈ ఆల్కేన్స్ అన్నీ కూడా మనకి ఏం చేస్తాయంటే sp3 హైబ్రిడేషన్ జరుగుతాయి. ఆల్కేన్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి మనకి sp3 హైబ్రిడేషన్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డబుల్ బాండ్ ఉందనుకోండి, చూడండి డబుల్ బాండ్ అంటే ఇక్కడ మళ్ళీ 2 రకాలు కనబడుతుంది. ఇక్కడ ఒక డబుల్ బాండ్, 2 సింగిల్ బాండ్స్ ఉన్నాయి. ఇక్కడేమో 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి. ఇలా 2 డబుల్ బాండ్స్ ఉన్నప్పుడు ఇదేమో sp హైబ్రిడేషన్ జరుగుతుంది లైక్ ట్రిపుల్ బాండ్. అంటే మనం కౌంట్ చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అండ్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్. ఇక్కడ చూడండి 2 సిగ్మా బాండ్స్, 2 పై బాండ్స్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా ఎలా ఉంది మనకి 2 సిగ్మా బాండ్స్ అండ్ 2 పై బాండ్స్. ఓకే, ట్రిపుల్ బాండ్ కార్బన్స్ కనుక ఉన్నట్లయితే అది మనకి ఏ హైబ్రిడేషన్ జరుగుతుంది చెప్పండి, sp. అండ్ డబుల్ బాండ్ కార్బన్ కనుక ఉన్నట్లయితే sp2. సింగిల్ బాండ్సే ఉన్నాయి, ఇంకేమి లేవు, sp3. 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి, sp. ఇలా మనకి 4 కేటగిరీస్ మనకు కనపడుతుంది. చూడండి ఎక్కడైనా కానీ ప్రతి చోట ఏం చేస్తున్నాం, ఏం గమనిస్తున్నాం మనం, ప్రతి చోట ఏం గమనిస్తున్నాం అంటే కార్బన్ చుట్టూ 4 బాండ్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. కార్బన్ చుట్టూ 4 బాండ్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకే, ఆల్కేన్స్, ఆల్కైన్స్ వీటిని ఎలిన్స్ అంటాం మనం. ఓకే, 2 అంటే కార్బన్ పక్కనే డబుల్ బాండ్స్ 2 పక్కన ఉంటాయి, వాటిని ఎలియన్స్గా చెప్తుంటాం. ఓకే, డైయిన్స్ అంటారు వీటి, డైయిన్ ఎందుకని ఈన్ ఆల్కిన్ కాబట్టి ఈన్. 2 బాండ్స్ ఉన్నాయి, ఏంటవి డబుల్ బాండ్స్ 2 ఉన్నాయి కాబట్టి దాని పేరు డైయిన్గా చెప్తుంటాం అనమాట. రైట్. సో ఇది ఫార్మేషన్ ఆఫ్ మల్టిపుల్ బాండ్స్. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఐసోమెరిజం. ఐసోమెరిజం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపౌండ్ తీసుకున్నాం అనుకోండి, ఆ కాంపౌండ్కి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా.
సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటే డిఫరెంట్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ ఉంటే కనుక దాన్ని ఐసోమెరిజం అంటాం. సో డిఫరెంట్గా వచ్చిన వాటిని ఏమంటారంటే ఐసోమర్స్ అంటాం. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్, అప్పుడు వాటిని ఏమనాలి ఐసోమర్స్ అంటాం. ఆ ప్రాసెస్ని అంతటినీ కూడా ఏమంటాం అంటే ఐసోమెరిజం అంటాం. సో ఈ కార్బన్ కాంపౌండ్స్ అన్నీ కూడా ఎక్కువగా మనకి డిఫరెంట్ ఐసోమెరిజంలో ఎగ్జిబిట్ చేస్తున్నాయి. సో ఇవి ఓవరాల్గా మనకి ఏంటంటే కనుక ఒక ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి ఎక్కువగా ఉండడానికి రీజన్స్. ఓకే, ఏంటిది రీజన్స్ ఫర్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. అందులో మొదటిది క్యాటనేషన్, టెట్రావాలెన్సీ, మల్టిపుల్ బాండ్స్ అండ్ ఐసోమెరిజం. రైట్. సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్స్ని మీరందరూ కూడా ఒకసారి రివైజ్ చేయండి. ఓకే, విల్ సీ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.